రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఏకపక్షంగా కూటమి జెండా ఎగరేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే జీవీఎంసీ ఎన్నికలలో కూటమి నేతృత్వంలో ఘన విజయం సాధిస్తామని విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్ అన్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పార్లమెంటరీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బండారు సత్యనారాయణమూర్తి అనే నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మన నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పట్టాభి గారితో సైతం కొడగలకృష్ణ గారితో సైతం జిల్లా కార్యులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియపరుస్తూ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ దయచేసి వక్తలు 2 నిమిషాలు మాట్లాడతారు కాబట్టి వారి స్థానాలు అందరూ ఆశీర్వాదంగా కోరుతా ఉన్నాం. బాబు దయచేసి అందరూ కూర్చోండి, అందరూ దయచేసి ప్లీజ్ కూర్చోవాలి అందరూ కూడా. స్థానిక ఎన్నికలలో ఏదైతే విశాఖపట్నం కార్పొరేషన్ పైన పసుపు జెండా ఎగిరి చాలా కాలం అయింది. డివి సుబ్బారావు గారు తర్వాత ఇంతవరకు ఎగరలేదు. మరి తెలుగుదేశం పార్టీకి అండాదండైన విశాఖపట్నంలో ఆ కార్పొరేషన్ పైన కూటమి జెండా ఎగరవేయాల్సిన బాధ్యత ఈ పార్లమెంటరీ కమిటీకి ఉన్నదని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతూ రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఏకపక్షంగా కూటమి జెండా ఎగరేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే స్థానిక ఎన్నికల్లో రూరల్లో భీమిల్లో కానీ కొత్త వలసలో కానీ ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో విజయోదుంది మోగిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులెత్తి మా పార్లమెంటరీ కమిటీ తరఫున పాదాభివందనం చేస్తూ నేను అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. అలాగే అధ్యక్షుల వారితో కలిసికట్టుగా కార్యకర్తలందరికీ కూడా మంచి జరిగే విధంగా ప్రతి సమస్యని గ్రామ స్థాయిలో ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించి పార్టీకి బలోపేతంగా చేసే విధంగా ముందుకెళ్తాం. అలాగే విశాఖపట్నంలో కనీసం ప్రెస్ మీట్ పెట్టుకునే అర్హత లేనట్టుగా ఉన్న ఈ వైసీపీని ఇంకా ప్రజలు చీకొట్టించే విధంగా మేము అభివృద్ధి పదంలో విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో డెవలప్మెంట్స్, ఎన్నో ఉద్యోగ కల్పనలు మన నారా లోకేష్ గారు కల్పిస్తున్నారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు. అలాగే చాలా గురుతరమైన బాధ్యత ఈ సందర్భంలో
అధికారులు లేనప్పుడు చేసే కార్యక్రమాలు వేరు, అధికారులు ఉండేటప్పుడు చేసే కార్యక్రమాలు. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రజలకు చేరవే విధంగా పార్టీని మరింత పటిష్టంగా చేసి రాబోయే మేయర్ ఎటువంటి పరిస్థితులు కూడా మా అన్న నా పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మేము గెలిచి తీరుతామని చెప్పి మీ అందరి ముందు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై తెలుగు.